బుడమేరు ఉధృతికి ఎన్టీఆర్ జిల్లాలో పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రవాహం ఇంకా కొనసాగుతుండడంతో రాయనపాడు సహా కొన్ని గ్రామాల్లో ప్రవాహం తగ్గకపోగా పెరుగుతోంది. కౌలూరు వద్ద గండిపడిన ప్రాంతం నుంచి దిగువకు నీరు ప్రవాహం ఇంకా ఉధృతి కొనసాగుతోంది. వరద ధాటికి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల ధ్వంసంపైన పరిస్థితి సహా ప్రజలు పడుతున్న కష్టాలను పైడూరుపాడు గ్రామ సమీపం నుంచి మా ప్రతినిధి వెంకటరమణ వివరిస్తారు. జిల్లాలో 4 రోజుల క్రితం ఉప్పొంగినటువంటి బుడమేరు కాలువ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువన కౌలూరు వద్ద గండిపడడంతో ఒక్కసారిగా శనివారం రాత్రి గండ్లుపడిన భారీ ఎత్తున వరద నీరు ఇక్కడ ప్రవాహాన్ని ముంచెత్తింది. పలు గ్రామాలను కూడా జల దిగ్బంధనం చేసింది. ప్రస్తుతం మనం పైడూరుపాడు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి కంటే కొద్ది ముందే ఇటు కౌలూరు వద్ద గండిపడింది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ఇటు మీదుగా ఈ మార్గం మీదుగానే విజయవాడ వైపు వెళ్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా ప్రవాహం అయితే తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ రోడ్లు పరిస్థితి ఎలా ఉంది, ఈ గ్రామాల మధ్య ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఎంత మేర కోత గురైంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రవాహము పెద్ద ఎత్తున వచ్చింది, బుడమేరు కాలువ ఉప్పొంగింది. దీనివల్ల రోడ్లు ఎట్లా ధ్వంసమయ్యాయి మీ గ్రామాల మధ్య? గత వారం రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాము. మామూలుగా అయితే పైడూరుపాడు నుంచి బయటికి వెళ్ళాలంటే 4-5 మార్గాలు ఉన్నాయి. సో ఏ ఊరికి అలాంటి ఫెసిలిటీ లేదు. కానీ ఈరోజు అన్ని వైపులా కూడా వాటర్తో బ్లాక్ అయిపోవడం వల్ల గ్రామస్తులు అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. సో నేను మిక్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తాను. నాకు 3 days నుంచి కాలేజ్ వర్కింగే, కానీ నేను వెళ్ళలేకపోతాను. అలాగే చాలామంది పనులు చేసుకున్న వాళ్ళు అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి. మేము కూరగాయలు తెచ్చుకున్నామన్నా కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళో ఉన్న కొట్లలో కూడా వాళ్ళు కూరగాయలు తేవాలన్నా వాళ్ళు బయటికి వెళ్లాల్సిందే, ఎటు లేకుండా పోయింది. ఇటు రోడ్ల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. వాటర్ 7 days నుంచి ఫ్లోటింగ్ జరుగుతూ ఉండటం వల్ల ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. సో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అన్ని వైపులకి వెళ్ళడానికి సాధ్యం అవ్వట్లేదండి. ఎలా అంటే మొత్తం రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ప్రతి రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. సిమెంట్ రోడ్లు అని లేదు, మట్టి రోడ్లు అని, తార్ రోడ్డు అని లేదు, ప్రతి రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. ఏ రోడ్డు వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్తుంది తప్పితే బండి కానీ, బైక్ కానీ, కారు కానీ ఎటు ఫెసిలిటీ లేదు. ఇప్పుడు పైడూరుపాడు నుంచి విజయవాడ వెళ్ళడానికి కానీ, కొండపల్లి వెళ్ళడానికి కానీ, ఇటు కౌలూరు వెళ్ళడానికి కానీ 4 మార్గాలు ఉన్నాయి. నలువైపులా మొత్తం వాటర్ వచ్చేసేసింది. గండ్లు బాగా పడ్డాయి. ప్రతి చెరువుకి, ప్రతి కాలువకి మొత్తం పూర్తిగా పడ్డాయి. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళాలంటే పైడూరుపాడు నుంచి ఏలపోలు వెళ్ళడానికి ఇది ఒక మార్గం. ఇది మార్గం నుంచి వెళ్దామని వస్తా ఉంటే ఇది పూర్తిగా కొట్టుకుపోయింది. పూర్తిగా 1 kilometer వరకు కొట్టుకుపోయింది. పైనుంచి ప్రవాహం పూర్తిగా బాగా ఎక్కువ వస్తుందండి. ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ 5 రోజుల నుంచి ఈ మా పైడులోనే ఉంది. నిన్నే కరెంట్ ఇచ్చారు. ఈ కరెంట్ ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా ఉపయోగపడింది. ఫుడ్ అది అనేది కొద్దిగా సప్లై చేస్తున్నారు. అసలు రాకపోకలు అనేది మొత్తం ఆగిపోయినాయి సార్. గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు కూడా లేకపోయినాయి సార్. మాకు మరి మా రోడ్లు పోయిన వల్ల మా ఊరు మాజీ సర్పంచ్ అనేది ఆయన చాలా వరకు తీసుకొస్తున్నాడు సార్. మరి ఎన్టీఆర్ బృందం ద్వారాగా మాకు బుడమేరు నుంచి సప్లై చేస్తున్నాడు సార్. చాలా వరకు మా ఊరు ఫెసిలిటీ అందుబాటులో లేనందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎటు చూసినా ఆగిపోయిన పరిస్థితి ఉంది సార్. నైటు 10:30కి అందరూ ఎవరికాళ్ళే మేలుకొని వరదలు వస్తున్నాయని ఎవరికాళ్ళే చెప్పుకోవటం ముందు సదిరేసుకున్నారు. ఇళ్ల మీదకి వస్తాయని జాగ్రత్త పడ్డారు. 190% రోడ్ల మీదకి వచ్చినాయి. కొంచెం పల్లుళ్ళు ఉన్నాయి, ఇళ్ళు మునిగినాయి, కానీ మిగతాయన్నీ బాగానే ఉన్నాయి. భయం కదా సార్. మరి ఊరు మొత్తం అసలు ఎటు చూసినా మార్గం లేదు. పొలాలన్నీ మునిగిపోయినాయి. ఎటు చూసినా అసలు మార్గం అనేది లేదు. యూట్యూబ్ వాళ్ళు తప్ప ఎవరో రాలేదు సార్. మీ ద్వారాగా ఎన్టీఆర్ బృందం ద్వారాగా మీరు వచ్చారని మేము బతిలాడుకుంటే రాగలిగాం. మా పైడూరుపాడు అనేది చూపించగలుగుతున్నాం సార్. ఈ గండ్లన్నీ పూడ్చాలకే దాదాపు 2-3 నెలలు పట్టొచ్చు సార్. మరి ఇవన్నీ చూసుకుంటే మెయిన్ పోలవరం కాలువ గండి పడింది సార్. మాకు కౌలూరు రెగ్యులేటర్లు లేపటం వల్ల ఈ బుడమేరు అనేది ముంచెత్తిపోతుంది. ఆ పోలవరం కాలువని మరి సిమెంట్తో సైడు కడితే, ఆ ర్యాంప్ కడితే అది గట్టిగా ఉంటే మాకు ఇబ్బంది ఉండదు సార్. మెయిన్ పోలవరం కాలువ వల్లే మాకు అసలు వరదలు రాలేదు. ఇప్పుడు అది గండి పడటంతో మాకు వచ్చేసింది సార్. తీవ్రత అయితే కొంచెం తగ్గింది సార్. 1 అంగుళాలు అయితే తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ ఈ ప్రవాహం చూస్తుంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు కూడా. ఇదే కాదు, పోయిన ఆదివారం అయితే వచ్చిన ప్రవాహానికైతే ఈ ఊరంతా కొట్టుకుపోద్దామోనన్న ఇదిలో ఉండిపోయారు గ్రామస్తులు. ఉండిపోయి భయాందోళనకి ప్రాణాలన్నీ గుప్పెట్లో పెట్టుకొని బతికారు సార్. ఆ విధంగా ఇక్కడ గ్రామస్తులు చాలా భయాందోళనకు గురయ్యారు.
ఇప్పుడు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టడం ఈ కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. గ్రామీణ రోడ్లు అయితే ఈ రోడ్లన్నీ చాలా ధ్వంసమైనాయి సార్. ఎక్కడ చూస్తే 500 మీటర్స్ కొట్టుకుపోయింది రోడ్డు, అటు వచ్చి 200 మీటర్స్ 100 మీటర్స్ కొట్టుకు వెళ్ళిపోయినాయి. ఎటు వచ్చే రహదారి లేదు. ఇప్పుడు కాలినడకన వెళ్ళాలన్నా వెళ్ళే మార్గం లేదు ఈ ఊరికి. ఈ గ్రామానికి కాలినడకన వెళ్ళే మార్గం కూడా లేకుండా పోయింది. కానీ మాకు నిత్యావసర సరుకులు ఈ భోజనం సదుపాయం మాత్రము ఆయన గారు ఉంటాం, నరేంద్ర గారు అనే ఆయన గారు అటు నుంచి గొల్లపూడి నుంచి పంపించడం మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తంగా గ్రామాలకు చుట్టూ చూస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మధ్య ఉన్నటువంటి రాకపోకలను పూర్తిగా స్తంభించాయి. రహదారులు చాలా దారుణంగా ధ్వంసమయ్యాయి. ఇంకా ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి వీళ్ళని త్వరగా ఈ ప్రవాహం తగ్గిపోతేనే ఇక్కడ రోడ్ల మరమ్మతులు చేసడానికి అవకాశం ఉంటుంది, రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని త్వరగా ప్రవాహం తగ్గాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కోరుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళని త్వరగా సహాయం తమకు అందించాలని చెప్పేసి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ.